హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. వరలక్ష్మి శరత్ కుమార్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ఇంటెన్సిటీయే వేరు. మరి అలాంటి నటి ఇప్పుడు తన డైరెక్షన్లో ఎస్ సరస్వతిగా మన ముందుకు వచ్చారు. మరి ఈ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. నా ఒపీనియన్ స్ట్రేట్గా చెప్పాలంటే ఈ సినిమా ఒక సిన్సియర్ అటెంప్టే కానీ మనల్ని అంతగా మెప్పించదు. జనరల్గా మనం చూసే రెగ్యులర్ రివెంజ్ డ్రామాస్కి కొంచెం సైకలాజికల్ టచ్ ఇచ్చి కోర్ట్ రూమ్ డ్రామాతో మిక్స్ చేసి చెప్పారు. సినిమా స్టార్ట్ అవడంతోనే హీరోయిన్ తన పాప మిస్సింగ్ అని వెళ్ళే సీన్స్ మనల్ని కథలోకి తీసుకెళ్తాయి. బట్ స్టార్టింగ్లో ఉన్న ఆ క్యూరియాసిటీ, ఇంటెన్సిటీ సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ తగ్గుతుంది. సినిమాలో మేజర్ పాజిటివ్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్లో ఉండే ఎమోషనల్ హై. ఆ మూమెంట్స్లో తమన్ బీజిఎం బాగానే సపోర్ట్ చేసింది. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే స్టోరీలో కొత్తదనం లేకపోవడం. సినిమా చూస్తున్నప్పుడు మనకి తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా అర్థమైపోతుంటుంది. సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యాక స్క్రీన్ ప్లే ఇంకా ఫాస్ట్గా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. సైకలాజికల్ డ్రామాని సినిమాని ప్రమోట్ చేసినా కూడా చాలా వరకు ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల ఎగ్జైట్మెంట్ మిస్ అవుతాం. డైరెక్షన్లో వరలక్ష్మి ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కొన్ని హికప్స్ ఉన్నా కూడా సోషల్ మెసేజ్ని కన్వే చేయాలని తన తపన బాగుంది. స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం ట్విస్ట్లు యాడ్ చేసి ఉంటే వేరే లెవెల్లో ఉండేది మూవీ. పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే వరలక్ష్మి తన యాక్టింగ్తో ఎరగదీసిందనే చెప్పాలి. ఆమెలో ఉన్న యాక్టర్ ఈసారి డైరెక్టర్ని డామినేట్ చేసిందనే చెప్పాలి. తాను చేసిన ఎమోషనల్ సీన్స్లో ఉండే ఆ పెయిన్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్ గారు అడ్వకేట్గా తనకి అలవాటైన రోల్లో చాలా డిగ్నిఫైడ్గా చేశారు. ప్రియమణి, రావు రమేష్, రాధికా శరత్ కుమార్ గారు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే సరస్వతిలో సెంటిమెంట్ బాగుంది కానీ సస్పెన్సే కాస్త తగ్గింది. మీరు సీరియస్ సోషల్ ఇష్యూస్ మీద ఉండే ఎమోషనల్ డ్రామాస్ని ఇష్టపడేవారైతే వరలక్ష్మి పెర్ఫార్మెన్స్ కోసం ఈ వీకెండ్ ఒక లుక్ వేయొచ్చు. ఇదండి ఈ ఎస్ సరస్వతి మూవీ రివ్యూ. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో మరి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.